పెడతాం చెయ్యండి పూరీలు అంత మంచిదని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా మమ్మీ పూరీలు చేస్తున్నారు. పూరీ పిండి గోధుమ పిండితో చేసుకోండి పూరీలు. ఇలాగ కలుపుకోండి ఫిల్టర్లో పెట్టేసి. ఫిల్టర్లో పెడితే డస్ట్ అంతా ఫిల్టర్ పైన ఉండిపోతుంది, పిండి అయితే కిందకి వెళ్ళిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అని చెప్తా. దిస్ ఈజ్ బ్రేక్ఫాస్ట్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ ఈజీ ఐటమ్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాం. మెయిన్గా బ్యాచులర్స్ని మెయిన్ పాయింట్లో పెట్టుకొని, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ కుకింగ్ అంటే వస్తుంది కదా, చాలామంది చూడరు, ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కుకింగ్ చేసిన వాళ్ళకి, బ్యాచులర్స్కి అయితే చూసారా డస్ట్ అయితే ఫిల్టర్ పైన ఉండిపోయింది. ఇదైతే పిండి వచ్చేసరికి గిన్నెలో ఉంది. సో బ్యాచులర్స్కి అయితే కుకింగ్, కొత్తగా ఉన్న బ్యాచులర్స్కి అయితే కుకింగ్ కొంచెం కొన్ని టిప్స్ చెప్పామనుకోండి మంచిగా చేసుకుంటారు కదా బడ్జెట్లో. సో అది ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అసలు వంటలే తెలియని అన్న వాళ్ళకి ఈ వీడియోస్ అయితే ఉపయోగపడేటట్లు తీస్తాం. మన బ్యాచులర్స్ చికెన్ కర్రీ అయితే బాగా చూశారు, థ్యాంక్స్. మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే బ్యాచులర్స్ చికెన్ కర్రీ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. సింపుల్గా చేశాను చికెన్ కర్రీ. అదేవిధంగా ఎవరికైనా కొరమైన చేపల పులుసు తయారు చేసుకోవాలనుకుంటుంటే మా మమ్మీ కూడా కొరమైన చేపల పులుసు చేశారు, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు చిన్న సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి సరిపోయినట్టు. ఇంత సాల్ట్ జస్ట్ చిన్నది వేసుకోండి చాలు. పిండిలో చిన్న పంచదార, చిన్న నెయ్యి, చిన్న నెయ్యి వేసుకోండి. మీకు ఈ వీడియోలో ఒక ట్రిప్ కానీ ఏదైనా అనుకోండి చెప్తాను. నెయ్యి ఎప్పుడైనా గట్టిగా ఉందంటే అదే క్వాలిటీ అయిన నెయ్యి అన్నమాట. అదే జారుగా ఉందనుకోండి అది క్వాలిటీ లెస్ నెయ్యి లేదా డూప్లికేట్ నెయ్యి. ఇది బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ ఇవన్నీ మంచిగా కలుపుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి. మీకు ఏవైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూస్తున్నారని అనుకుంటున్నా.
ఈ విధంగా పిండి బాగా కలుపుకోండి. ఇలా చపాతీ ముద్దని గిన్నెకి బాదుకోండి, కిందకి పైకి. చూసారు కదా, ఈ విధంగా అయితే మంచిగా పాముకోండి. మూత కూడా పెట్టుకోండి. ఒక అరగంట నానబెట్టుకోండి. నానబెట్టుకోవడం అంటే మళ్ళీ నీటిలో నానబెట్టుకోకండి, నాలాగా గిన్నె మూసి నానబెట్టుకోండి. ఇలా అరగంట అయితే నానబెట్టుకోండి అన్నాను కదా. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చింది పిండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను మా మమ్మీ. చిన్న రౌండ్లు చుట్టండి. మొత్తం 7 రౌండ్లు వచ్చాయి. చిన్న పిండి, ఇందులో ఒక చిన్న పిండి వేసుకోండి, ఇందులో ఒక చిన్న పిండి వేసుకోండి. ఈ విధంగా పూరీలు పాముకోండి. మైదా పిండి కన్నా గోధుమ పిండితో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. హెల్తీ పూరీస్.
చూసావు కదా, ఇంత థిక్నెస్ కనిపిస్తుందా? ఇంత థిక్నెస్ అయితే పూరీలు చేసుకోండి. పొయ్యి మీద పెనం పెట్టుకుంది పూరీకి. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పూరికి సరిపడా ఆయిల్ వేయండి. ఈ మనం పూరీలు చేసే లోపల నూనె అయితే కాగుతుంది. ఈ విధంగా అన్ని పూరీలు ఒకేసారి చేసుకోండి. చూసా కదా, ఈ విధంగా ఇలా దులుపుకొని ఇలా చేసుకోండి ఆయిల్లో. ఇలా అన్ని పూరీలు దులిపేసి వేసుకోవాలి. ఇంట్లోనే చేసుకోండి, హెల్దీ అనిపిస్తుంది. ఇలాగా ఇంట్లోనే చేసుకోండి, హెల్తీగా ఉంటుంది. బయట నుంచి తెచ్చుకోకండి. ఓలేని మీ మమ్మీ చేయనంటే ఈ వీడియో చూసుకొని మీరే చేయండి. చూసారు కదా పూరీలు ఎంత కలర్ఫుల్గా పొంగుతున్నాయో. నాకైతే ఇప్పుడే నోరు ఊడిపోతుంది. ఎంత బాగా పొంగుతుంది చూడండి. బాబా భలే పొంగుతుంది కదా. చెప్పినట్టు కలుపుకోండి. భలే పొంగుతుంది పూరి. చూడండి చూడండి పూరి ఎలాగొచ్చింది చూడండి. సేమ్ బండి మీద పూరీలు ఎలా చేస్తారో అలాగే వచ్చింది, అంతకన్నా బాగా వచ్చింది.
చూసారు కదా ఎంత బాగా పొంగిందో. అలా చూడండి. చూసారు కలర్. ఈ విధంగా అన్ని పూరీలు వేసుకున్నాను చెప్పారు. ఈ విధంగా అన్ని పూరీలు వేపుకుందాం. చూసాక ఈ పూరి ఎలా పొంగిందా. భలే పొంగుతున్నాయి ఒక్కొక్క పూరీలు. ఈ విధంగా అన్ని పూరీలు కూడా తయారు చేసుకోండి. చూసారు కదా ఇది లాస్ట్ పూరి. మా మమ్మీ చూసారు ఎలాగా చేశారు పూరీస్. ఈ పూరి చూడండి, లాస్ట్ పూరి ఆఫ్ ది డే. కలర్ఫుల్గా ఎగుతుంది. మీరు కూడా ఒకసారి మా మమ్మీ ఏ విధంగా అయితే పూరీలు తయారు చేశారో ఆ విధంగా ఒకసారి పూరీలు తయారు చేసుకొని తినండి, సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఇవి పూరీలు. దట్స్ ఇట్. చూసారు కదా పూరీలు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, సూపర్గా వచ్చాయి. ఈ విధంగా చేసుకోండి. మీకు కానీ పూరీ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.